ఏమే కన్న తల్లి మీద ఒట్టేసి చెప్పావు కరే, తనకన్నా ఎక్కువైపోయాడు. అమ్మ మీద ఒట్టేసింది సినిమా యాక్ట్రెస్ అవ్వాలని, వెంకట్ ని మర్చిపోవాలని కాదు. ఇంకా అనవసరం, నేను బ్రతుకుండడం అనవసరం. అది తీసి పక్కన పెట్టు, నేను కాల్చుకుని చచ్చిపోతా. పెట్టమంటే తీసి పెట్టేస్తావా? మీరే కదండి చెప్పారు. నడుండే బయటికి నడుండి, అల్లుడేదో చేసుకుంటాడంట, మధ్యలో మనం ఎందుకేడా? నడుండి. ఏమే నేను పర్వాలేదా నీకు? కాలుతుంది. శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు. భద్ర కోలా రంగారావు వచ్చిండు, రమ్మను. అయ్యా భద్రంగా దేవుడు అన్నయ్య, నన్ను నా కూతురు నువ్వే కాపాడాలన్నయ్య. అయ్యా అయ్యా నా కూతురు చాలా ఆశ పెట్టుకున్నాను సార్. ఒక్క కూతురు సార్, బొమ్మలా చూసుకున్నాను సార్. బొమ్మ మావాడు కూడా నీ కూతురిని బొమ్మలోనే చూసుకుంటున్నాడు, కాకపోతే ఇంట్లో కూడా చూసుకోవాలనుకుంటున్నాడు. నువ్వు అంటే 10 లక్షలు ఎదురు కట్నం నీ కూతురు పెళ్లి చేసుకుంటాడు. కోట్లు వస్తుంటే లక్షలు ఎవరికి కావాలి? ముందు ఈ అడ్డం పెట్టుకుని సలీం గారిని లేపేద్దాం, తర్వాత ఇటు సంగతి. 10 లక్షలే నాకే? ఏది ఎక్కడ? డబ్బే సార్, దేవుడు నాకు ఎక్స్ట్రా పండించాడు కానీ ఎక్స్ట్రా తెలివితేటలు ఇవ్వలేదు. ఇచ్చుంటే మీ మనసు అప్పుడే కనిపెట్టేసేవాడిని, కానీ అదృష్టం నాకు లేదు సార్. ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? ప్రతి అట్టమైన వాళ్ళకి నా కూతురు మీద కళ్ళు సార్. నేను ఈయనట్లేదు సార్, ఈయన బంగారం గోల్డ్. నేను ఆడినంటున్నాను సార్. ప్రేమ ప్రేమ అని నా కూతురు వెనక పడ్డాడే ఆడినంటున్నాను. పేరు వెంకట్, 6 అడుగులు, అందంగా ఉంటాడు. అదే ఆడితో ప్రాబ్లం. వెంకట్ అంటే నువ్వేనా? అవును. అన్నరమ్మంటుండు. ఏనా ఈ ఇలాకాకి ఒక్కడే అన్నుండు, భద్రన్న. భద్రన్నకు నాతో ఏం పని? బాబున్నాడు, బాబుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చేస్తా. మీరు వెళ్తా ఉండండి, వచ్చేస్తాను. ఏం జరిగాడు? మనం ఒకటి చెప్తే ఇంకోటి చెప్తాడు. కానీ ఇద్దరు జీబులో